ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ప్రియులారా, ఈ దేవాతి దేవుడు ఉత్తముడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి. అయితే ఆయన యందు ఏ మనుషుడైతే, ఏ కుటుంబం అయితే, ఏ గ్రామం అయితే, ఏ దైవజనుడైతే, ఏ సంఘం అయితే ఆయన మీద నమ్మకం ఉంచుతుందో తప్పక ఆయన మరి దీవించే దేవుడుగా ఉంటున్నాడు. ఆ లేఖన భాగాన్ని మరొకసారి మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. తనని ఎందరైతే మరి మొరపెడతారో వారందరినీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడని మీరు మర్చిపోవద్దు. మీరు చేసే ప్రార్థనను దేవుడు ఆలకించటం లేదని, మర్చిపోతున్నాడని మీరు ఎవరు కూడా భయపడద్దండి. అయితే దేవాతి దేవుడు మీరు చేస్తున్న ప్రతి ప్రార్థనను దేవుడు ఆలకించుతూ ఉన్నాడు. దేవుడు మరి దీవిస్తూనే ఉన్నాడు. ఈ మనవులను వింటున్నాడు. ఎక్కడ కూడా ఆయన వినకుండా పోలేదు. నీ చేసే ప్రతి ప్రార్థనకి ఆయన జవాబిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆశ్రయ దుర్గంగా ఆయన ఉండి నిన్ను నడిపిస్తాడు. కాబట్టి దేన్ని గురించి చింతపడక, ఆయన ఉత్తముడని, ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడని, ఆయన నిన్ను చూస్తున్నాడని, నీ మనవులను వింటున్నాడని నువ్వు ఎరిగి ప్రతి విషయం అందు దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చెయ్యండి. ప్రార్థన చేస్తూ ఉండండి. తప్పక మీ మనవులు ఆలకించబడతాయి అన్న విషయాన్ని ప్రభు పక్షాన నిలబడి ఒక దైవజనుడిగా మీకు నేను తెలియచేస్తూ ఉన్నా. ఈ దినమందు మరి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాడు కనుక ఆ మాటలను విన్న మనము మర్చిపోకుండా దేవుని యొక్క సముఖంలో మరి ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభిద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, శ్రేష్టమగు నామమునకే స్తోత్రాలు, నీ కృపకై వందనాలు. ఉదయకాల సమయమందు ఆశ్రయ దుర్గంగా ఉండి మమ్మల్ని ఎరిగి ఉన్నామని చెప్పావే, అందుకే స్తోత్రాలు. మేమే మీరు మమ్మల్ని ఎరిగి ఉండలేదని మేము బాధపడుతూ వచ్చాం. అయినను వాగ్దానం చేత మీరు మమ్మల్ని బలపరిచారు, ధైర్యపరిచారు. వందనాలు దేవా అని ఎవరైతే దినము ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించండి, స్థిరపరచండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలందరికీ కూడా రక్షణనిచ్చి ప్రతి వారిని మీరు ఆకలి కోసం సిద్ధపరచమని, ఘనత మహిమ స్తుతిని మీరు పొందమని యేసు క్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామంలో స్తుతించి ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి పడుకొని నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.